హాయ్ ఫ్రెండ్స్, ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో లాస్ట్లో కామెంట్ కూడా చేయండి. ఇక మనం వీడియోలకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ సింప్లీగా స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ మర్చిపోలేని హర్రర్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి. ఈ స్టోరీ జరిగింది ఒక చిన్న విలేజ్ దగ్గరున్న ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర. మిడ్ నైట్ 12 తర్వాత అక్కడ ఎవ్వరు ఉండరు అనైతే అంటారు. కానీ ఒక్కడు ఆ మాట వినకుండా అక్కడ వెయిట్ చేశాడు ఆ బస్ స్టాప్ లో. ఆ తర్వాత జరిగింది వింటే ఫ్రెండ్స్ మీకు గూస్ బంప్స్ వస్తాయి గాయ్స్. రవి అనే ఒక బాయ్ హైదరాబాద్ నుండి తన నటివే విలేజ్ కి ట్రావెల్ చేస్తాడు. అతనికి బస్ లేట్ అయింది గాయ్స్. టైం ఆల్మోస్ట్ 11:45 అయ్యింది. రవి డ్రైవర్ కి అడిగాడు. డ్రైవర్ చెప్పాడు, నెక్స్ట్ స్టాప్ లో దిగు, అక్కడి నుంచి విలేజ్ 2 కిలోమీటర్స్ మాత్రమే అని. రవి ఇక స్టాప్ వచ్చింది, నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయాడు. ఆ ప్లేస్ చాలా సైలెంట్ గా ఉంది ఫ్రెండ్స్. ఒక ఓల్డ్ బస్ స్టాప్ అది ఫ్రెండ్స్. ఒక ఓల్డ్ బ్రోకెన్ పోల్, ఇంకా ఒక పెద్ద నీమ్ ట్రీ. ఇక అప్పుడే రవి ఫోన్లో సిగ్నల్ లేదు. బస్ ఏమో వెళ్ళిపోయింది. ఇక అక్కడ కంప్లీట్ సైలెన్స్ మాత్రమే ఉంది. అయితే సడన్ గా ఆ నీమ్ ట్రీ కింద ఒక అమ్మాయి నిల్చొని ఉంది, వైట్ డ్రెస్ వేసుకొని గాయ్స్. లాంగ్ హెయిర్, ఫేస్ క్లియర్ గా కనిపించలేదు. రవి అనుకున్నాడు, ఈ టైంలో ఇక్కడ ఎవరుంటారు అని. వీళ్ళు ఆలోచించే లోపే ఆ అమ్మాయి స్లోగా మాట్లాడింది, బస్ కోసం వెయిట్ చేస్తున్నావా అని. అప్పుడు రవి కొంచెం భయపడ్డాడు, కానీ ఆన్సర్ అయితే ఇచ్చాడు, అవును విలేజ్ కి వెళ్ళాలి అని. అప్పుడు ఆమె నవ్వింది, కానీ ఆమె నవ్వు నార్మల్ గా అయితే ఉండలేదు. ఆమె చెప్పింది ఇలా, మిడ్ నైట్ తర్వాత ఇక్కడికి బస్సెస్ రావు అని. రవి షాక్ అయ్యాడు. రవి ఆమెను అడిగాడు, మరి నేను ఎలా వెళ్ళాలి అని. ఆమె స్లోగా చెప్పింది, గాయ్స్ నాతో రా చూపిస్తాను అని. రవి డౌట్ గానే ఆమె వెనుక వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఆమె నడుస్తుంది, కానీ ఆమె షాడో గ్రౌండ్ మీద కనిపించట్లేదు. రవి హార్ట్ ఫాస్ట్ గా బీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆమె సడన్ గా ఆగి వెనక్కి తిరిగి ఫేస్ చూపించింది. ఆ ఫేస్ గాయ్స్, ఆమె ఫేస్ మనిషిలా కాదు, ఐస్ బ్లాక్ గా, మౌత్ స్ట్రెచ్ అయి అన్యాచురల్ గా ఉంది గాయ్స్. రవి షాక్ లో ఫ్రీజ్ అయ్యాడు. ఆమె లౌడ్ గా నవ్వింది గాయ్స్. నేను కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్న 10 years నుంచి అన్నది గాయ్స్. అప్పుడే రవికి అర్థమైంది, ఈ ప్లేస్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది అని. ఆ అమ్మాయి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది అని. ఆమె గాయ్స్ సడన్ గా రవి దగ్గరికి వచ్చి, నువ్వు కూడా ఇక్కడే నాతో పాటే ఉండిపోతావు అనేది చెప్పింది. రవి ఇక ఫుల్ స్ట్రెంగ్త్ తో రన్నింగ్ స్టార్ట్ చేశాడు. బ్యాక్ సైడ్ నుంచి ఆమె వాయిస్ వినిపిస్తుంది. ఆ రోడ్డు మీద ఒక ఆటో దొరికింది. డ్రైవర్ కి చెప్పాడు రవి, ప్లీజ్ ఫాస్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళండి అని. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని. రవి వెనక్కి తిరిగి చూడకుండా రోడ్డు రీచ్ అయ్యాడు గాయ్స్. ఎందుకంటే అక్కడ నువ్వున్నా నేనున్నా ఆ సిచ్యువేషన్ లా అంత ధైర్యంగా ఉండడం అంటే అది గ్రేట్, అసలు రవి గ్రేట్. నెక్స్ట్ డే మార్నింగ్ రవి ఆ విలేజర్స్ కి అడిగాడు. ఆ విలేజర్స్ ఇలా చెప్పారు గాయ్స్, 10 years బ్యాక్ ఆ రోడ్ లో ఆ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది అని. ఎవరైనా మిడ్ నైట్ అక్కడ వెయిట్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళకి కనిపిస్తుంది అని అయితే చెప్పారు. మన రవి సైలెంట్ అయ్యాడు గాయ్స్. ఎందుకు సైలెంట్ అయ్యాడంటే ఆ అమ్మాయి రవి హ్యాండ్ ని టచ్ చేసినా ఇంకా ఆ మార్క్ అలాగే ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇలా జరిగింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం వరల్డ్ స్టోరీస్ A to Z ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మిడ్ నైట్ లో లోన్లీ ప్లేసెస్ కి వెళ్ళడం అవాయిడ్ చేయండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్.